అంటే రోడ్ ఏంటి గుంటలు ఉన్నాయి రోడ్ల పైన? అవును సార్, అది సిమెంట్ రోడ్ లేదు, బాగా రోడ్డు బాగా గుంటలు ఉంటాయి. టీచర్స్ కూడా 2 సార్లు కింద పడ్డారు సార్, దారి కింద పడ్డారు. అంటే ఇప్పుడు ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం కదా, అది మన వరకు ఇంకా రాలేదా? రాలేదు సార్, అది ఎమ్మెల్యే గారికి బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు సార్, అది ప్రాసెస్లో ఉంది సార్. నేను ఇప్పుడు చేయాలే. మీరు టాపర్ పంపించినది ఇప్పుడు బాధ్యత పెరిగింది, ఆ రోడ్ వేయించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఈవెన్ సార్ మా స్కూల్లో ల్యాబ్ కూడా ఉండదు సార్, ప్లే గ్రౌండ్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ కేవలం ఐవీఎఫ్ ప్యానెల్స్ మాత్రమే మాకు అవైలబుల్లో ఉంటాయి. ఏంటమ్మా? ఐవీఎఫ్ ప్యానెల్స్. వాటిని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క టీచర్ దాన్ని యూజ్ చేసుకొని మాకు క్లాసెస్ చెప్తారు. అండ్ అంటే ఎటువంటి రిసోర్సెస్ లేకపోయినా కానీ నాకు బాగా టీచ్ చేశారు. అంటే కేవలం సబ్జెక్టే కాదు, దాని రిలేటెడ్ మోరల్ వాల్యూస్ కావచ్చు, అలాంటివన్నీ టీచ్ చేస్తారు. మా టీచర్స్ ఎంత కష్టపడ్డా కానీ కేవలం కొంతమందే దాన్ని గుర్తించి చదువుకుంటున్నారు. మోస్ట్లీ బాయ్స్ అసలు కేర్. అందరు నీలాగా ఉండరు కదమ్మా, కొంతమంది నాలా కూడా ఉంటారు కదా. అంటే టీచర్స్ పడుతున్న కష్టం పిల్లలు పడట్లేదు. అంటే మీరు ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, దాని రిజల్ట్ రావాలంటే స్టూడెంట్స్ కూడా అంతే కష్టపడాలి కదా సార్. కానీ స్టూడెంట్స్ అలా కష్టపడట్లేదు కదా సార్. మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ చేస్తాను. మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మోటివేట్ చేయాలి పిల్లల్ని. కరెక్ట్? గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.